శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఇవాళ మనం హోమియోపతిలో ఒక మాస్టర్ పీస్, అదేనండి మనందరికీ తెలిసిన పాలిక్రెస్ట్ ఔషధం లైకోపోడియం గురించి చాలా డీప్గా విశ్లేషించబోతున్నాం. దీని ముఖ్య ఉద్దేశ్యమేంటంటే, పుస్తకాల్లో ఉండే లక్షణాలను బట్టి పట్టడం కాదు, క్లినిక్లోకి పేషెంట్ అడుగు పెట్టగానే వాళ్ళని ఇట్టే ఎలా పసిగట్టాలి అనే ప్రాక్టికల్ నైపుణ్యాన్ని మనం పెంచుకోవడం. ఒక వైద్యుడిగా రోగి వెనక దాగి ఉన్న అసలైన మనిషిని, వాళ్ల కాన్స్టిట్యూషన్ను పర్ఫెక్ట్గా ఎలా క్యాచ్ చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. లాస్ట్ టైం మనం కల్కేరియా కార్బోనికా గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? వాళ్లు చాలా నెమ్మది, గజగజలాడిపోయే చలి, తమ చుట్టూ ఒక సేఫ్టీ వాల్ కట్టేసుకుంటారు. కానీ ఇవాళ మనం చూడబోయే లైకోపోడియం క్యారెక్టర్ టోటల్గా డిఫరెంట్ అండి. కల్కేరియా గోడ కట్టుకుంటే వీళ్లు ఏకంగా ఒక అధికారపు కోటనే కట్టేస్తారు. బయట చూస్తే ఎంత అథారిటీ ఉంటుందంటే అసలు వీళ్లకి తిరుగులేదేమో అనిపిస్తుంది. కానీ ఆ కోట లోపల మాత్రం ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం, విపరీతమైన అభద్రతా భావం వాళ్లని కుదిపేస్తుంటాయి. కల్కేరియా భద్రతను కోరుకుంటే లైకోపోడియం ఆ అభద్రతను కవర్ చేసుకోవడానికి డామినేషన్ అనే మాస్క్ వేసుకుంటుంది. ఈ డిఫరెన్స్ మనం ప్రాక్టీస్లో పక్కాగా గ్రహించాలి. సరే, ఇప్పుడు ఈ ఔషధం తాలూకు బేసిక్ ఐడెంటిటీ కార్డ్ ఒక్కసారి చూద్దాం. ప్లాంట్ కింగ్డమ్కి చెందిన ఈ మందు క్లబ్ మాస్ అనే ఒక రకమైన నాచుమొక్క బీజాంశాల నుంచి, అంటే స్పోర్స్ నుంచి తయారవుతుంది. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మామూలుగా ఈ స్పోర్స్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించవు, కానీ మన హోమియోపతిక్ పద్ధతిలో డైనమైజ్ చేశాక వాటిలో ఉన్న అద్భుతమైన హీలింగ్ పవర్ బయటకొస్తుంది. మయాజం పరంగా చూస్తే ఇది ప్రాథమికంగా సోరిక్ మయాజం. అందుకే ఆ భయం, ఆందోళన వాళ్లలో అంత బలంగా ఉంటాయి. లైకోపోడియం కాన్స్టిట్యూషన్ని సింపుల్గా ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, అభద్రతా భావంతో ఉన్న కమాండర్. అవును, కమాండర్లాగా అందర్నీ శాసిస్తారు, వాళ్ల మాటే నెగ్గాలంటారు. కానీ లోపల మాత్రం ఎక్కడ ఫెయిల్ అవుతామో, ఎక్కడ తమ అసమర్థత బయటపడుతుందో అన్న భయం వాళ్ళని వెంటాడుతుంటుంది. ఆలోచించండి, ఆఫీస్లో అందరినీ గడగడలాడించే ఒక పెద్ద సీఈఓ బోర్డ్ మీటింగ్ అనగానే లోపల భయంతో వణికిపోతే ఎలా ఉంటుంది? అచ్చం అలాగే. మన అసలైన టాలెంట్ ఏంటంటే, వాళ్లు వేసుకున్న ఆ దర్పమనే మాస్క్ వెనక ఉన్న ఇన్సెక్యూరిటీని కనిపెట్టడమే. మాస్టర్ హనీమన్ అఫారిజం 83లో అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వేషన్ గురించి ఎంత అద్భుతంగా చెప్పారో మీకందరికీ తెలిసిందే. మన అబ్జర్వేషన్ పేషెంట్ క్లినిక్ వెయిటింగ్ రూంలో ఉన్నప్పటినుంచే స్టార్ట్ అవ్వాలి. వాళ్లు కూర్చునే విధానం గమనించారా? చాలా స్ట్రెయిట్గా ఒక రకమైన దర్పంతో కూర్చుంటారు. రిసెప్షనిస్టుతో కూడా కొంచెం అథారిటేటివ్గానే మాట్లాడతారు. కానీ మన క్యాబిన్లోకి రాగానే మీ కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడలేరు, చూపు దాటేస్తుంటారు. మాటల్లో కాన్ఫిడెన్స్ ఉన్నట్లు నటిస్తారు, కానీ లోపలేదో తడబాటు మనకిట్టే తెలిసిపోతుంది. కేస్ టేకింగ్కు ముందే ఇవి మనకు భలే హింట్స్ ఇస్తాయి. వీరిలో ఉండే ఈ డ్యూయల్ నేచర్ చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. తమ కింద పనిచేసేవాళ్లతో కానీ, ఇంట్లో వాళ్లతో కానీ చాలా కఠినంగా, డిక్టేటర్లా ప్రవర్తిస్తారు. నేను చెప్పిందే జరగాలి అనే టైప్. కాని అదే బాస్ ముందుకెళ్తే పూర్తిగా రివర్స్, భయంతో అణిగిమణిగి ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో పులి, బయట పిల్లి అన్నమాట. ఒకే మనిషిలో ఇలాంటి రెండు డిఫరెంట్ ఫేసెస్ కనిపిస్తే మీ మైండ్లో ఫ్లాష్ అవ్వాల్సిన ఫస్ట్ మెడిసిన్ లైకోపోడియమే. ఇది వైటల్ ఫోర్స్ తన లోపలి బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్న నాటకం. ఇక మెంటల్ జనరల్స్ లోపలికి వెళ్లి చూస్తే వాళ్ల అసలు సమస్య ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్లకి సత్తా లేక కాదు, అంతా తెలిసినా నేను ఇది చెయ్యగలనా అన్న భయం, ఒక రకమైన ఇంటెలెక్చువల్ ఇన్సెక్యూరిటీ, కొత్త బాధ్యతలు అంటే వణుకు. దీన్నే మనం యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటాం. కోర్టులో వాదించడానికి వెళ్లే ముందు ఒక లాయర్ పరిస్థితి, లేదా ఎగ్జామ్ రాయడానికి వెళ్లే ముందు స్టూడెంట్ పరిస్థితి ఊహించుకోండి. విపరీతమైన భయంతో కడుపులో దేవేసినట్టవుతుంది. కాని విచిత్రమేంటంటే, ఒక్కసారి ఆ పని మొదలుపెట్టాక వాళ్లంత పర్ఫెక్ట్గా ఎవ్వరూ చేయలేరు. ఆ మొదలుపెట్టే ముందు వచ్చే ఫెయిల్యూర్ ఫోబియానే వీళ్ల అసలైన క్యారెక్టరిస్టిక్. మరి మనస్సులో ఉన్న ఇంత స్ట్రెస్ బాడీ మీద ఎఫెక్ట్ చూపించకుండా ఉంటుందా? ఖచ్చితంగా చూపిస్తుంది. ఫిజికల్ జనరల్స్ విషయానికొస్తే ముఖ్యంగా ఇది రైట్ సైడెడ్ రెమెడీ. సమస్యలన్నీ కుడివైపు మొదలై నెమ్మదిగా ఎడమవైపుకు మారుతుంటాయి. ఇంకో స్ట్రాంగ్ క్లినికల్ పాయింట్ ఏంటంటే, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య వీళ్ల బాధలు పీక్స్కెళ్తాయి.
వర్కింగ్ అవర్స్ ముగిసే టైంకి వాళ్ళ ఎనర్జీ మొత్తం డ్రెయిన్ అయిపోతుంది. పైగా ఆ లోపల దాచుకున్న భయం, టెన్షన్ నేరుగా డైజెస్టివ్ సిస్టమ్ మీద పడిపోతుంది. కొంచెం తిన్నా కడుపు నిండిపోయినట్లు అనిపించడం, విపరీతమైన గ్యాస్తో బాధపడిపోతుంటారు. మన హోమియోపతిలో థర్మల్ మోడాలిటీస్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలిసిందే కదా. లైకోపోడియంలో ఒక విచిత్రమైన కాంట్రాస్ట్ ఉంటుంది చూడండి. వీళ్ల శరీరానికి, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకి వేడిగా ఉంటే చాలా హాయిగా ఉంటుంది. వేడివేడి ఆహారం, గోరువెచ్చని నీళ్లు తాగితే భలే రిలీఫ్ అనిపిస్తుంది. కానీ అదే తలనొప్పి లాంటివి వస్తే మాత్రం తలకి చల్లటి గాలి తగిలినా, ఏసీ రూంలో కూర్చున్నా చాలా ఉపశమనంగా ఫీలవుతారు. పొట్టకేమో వేడి కావాలి, తలకేమో చలి కావాలి. ఈ కాంట్రాస్ట్ ప్రాక్టీస్లో ఔషధ నిర్ధారణకు మనకు బ్రహ్మాండంగా హెల్ప్ అవుతుంది. అఫారిజం 153 మనకు పదే పదే చెప్తున్నది ఇదే. పీక్యూఆర్ఎస్ లక్షణాలకున్న పవర్ అలాంటిది. లైకోపోడియంలో ఇలాంటివి కొన్ని భలే స్ట్రేంజ్గా ఉంటాయి. పేషెంట్ పడుకున్నప్పుడు గమనిస్తే ఒక పాదం వేడిగా, మరో పాదం చల్లగా ఉంటుంది. అలాగే శ్వాస తీసుకునేటప్పుడు, ఎస్పెషలీ న్యూమోనియా లేదా తీవ్ర ఆస్తమా టైంలో గాలి కోసం ఆరాటపడుతూ వాళ్ల ముక్కుపుటాలు ఫ్యాన్ రెక్కల్లా వేగంగా కదుల్తాయి. ఇంకోటి, మూత్రంలో ఎర్రటి ఇసుకలాంటి రేణువులు రావడం. ఇవన్నీ ఊరికే పైకి కనిపించేవి కాదండి, బాడీ లోపల జరుగుతున్న పాథాలజీకి ఖచ్చితమైన ఇండికేషన్స్. వీటిని పట్టుకుంటే మనకు సగం పని అయిపోయినట్టే. ఒక కాన్స్టిట్యూషన్ లైఫ్ టైంలో వయస్సును బట్టి ఎలా మారుతుందో గమనించడం ఎంతో ముఖ్యం. చిన్నప్పుడు ఈ పిల్లలు శారీరకంగా చాలా వీక్గా, వయసుకు మించిన ముడతలు పడిన ఫేస్తో ముసలివాళ్లలా కనిపిస్తారు. కొంచెం పెద్దయ్యాక మనమిందాక మాట్లాడుకున్నట్టు ఆ డిక్టేటర్షిప్, దాని వెనక భయం డెవలప్ అవుతాయి. మరి అదే వ్యక్తికి వృద్ధాప్యం వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? మెమరీ పూర్తిగా పడిపోతోంది, ఎవరూ లేకపోతే భయం, ఒంటరిగా అస్సలుండలేరు. పక్క రూంలో ఎవరో ఒకరుండాల్సిందే. ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వెళ్తే చిన్న పిల్లల్లా ఏడ్చేస్తుంటారు కూడా. ఈ రెమెడీ తాలూకు ఎఫెక్ట్ ఆడవాళ్లల్లో, మగవాళ్లల్లో ఎలా వేర్వేరుగా ఉంటుందనేది కూడా మనం గమనించాలి. మగవాళ్లల్లో వాళ్లకుండే ఆ ఇన్సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ నేరుగా వాళ్ల సెక్షువల్ లైఫ్ మీద పడుతోంది. దానివల్లే కోరికలు తగ్గడం లేదా నపుంసకత్వం లాంటి సమస్యలొస్తాయి. అదంతా ప్యూర్లీ వాళ్ల సైకలాజికల్ భయం నుంచే వస్తుంది. ఇక స్త్రీల విషయానికొస్తే మెన్సిస్ ముందు లేదా మెనోపాజ్ లాంటి హార్మోనల్ చేంజెస్ టైంలో విపరీతమైన గ్యాస్, బ్లోటింగ్, లివర్ ప్రాబ్లమ్స్ వాళ్ళని తెగ ఇబ్బంది పెడుతుంటాయి. అసలు బాడీలో ఏ పార్ట్స్ మీద ఈ మందు ఎక్కువగా యాక్ట్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లివర్ మరియు కంప్లీట్ జీర్ణ వ్యవస్థ. ఫ్యాటీ లివర్ కానివ్వండి, సిరోసిస్ కానివ్వండి, సిమ్టమ్స్ మ్యాచ్ అయితే ఇదొక అద్భుతంగా పనిచేస్తుంది. రెండోది యూరినరీ ట్రాక్ట్. ముఖ్యంగా కుడి కిడ్నీలో రాళ్లు ఏర్పడటం లేదా నొప్పి రావడం లాంటి వాటికి ఇది బెస్ట్ చాయిస్. అలాగే గొంతు నొప్పి రైట్ సైడ్ స్టార్ట్ అయి లెఫ్ట్ సైడ్కి మారుతుంటే మీ మైండ్లో ఫస్ట్ ఫ్లాష్ అవ్వాల్సిన మందు లైకోపోడియమే. అసలు బాగానే ఉన్న లైకోపోడియం వ్యక్తి ఎందుకు జబ్బుపడతాడు? కేస్ టేకింగ్లో ఈ ట్రిగ్గర్స్ తెలుసుకోవడం చాలా అవసరమండి. వాళ్లకి ఏదైనా కొత్త బాధ్యత అప్పగించినా, ఏ ప్రమోషనొచ్చినా ఆ భయంతోనే జబ్బుపడతారు. లేదా వాళ్లు అంతకాలం చెలాయించిన అధికారం సడన్గా కోల్పోయినా, ఎవరైనా పై అధికారులు ఇన్సల్ట్ చేసినా ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక లోపలే అణిచిపెట్టుకుంటారు చూసారా? అక్కడ వాళ్ల వైటల్ ఫోర్స్ డ్యామేజ్ అయ్యి నేరుగా లివర్, గ్యాస్ట్రిక్ సమస్యలు బయటపడతాయి. దీన్ని మనం మయాజ్మాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే భలే క్లారిటీ వస్తుందండి. మనిషి ఎప్పుడూ ఒకే స్టేజ్లో ఉండిపోడు కదా. స్టార్టింగ్లో లైకోపోడియం క్యారెక్టర్ కేవలం ఫెయిల్ అవుతానేమో అన్న సోరిక్ భయంతో మొదలవుతుంది. దాన్ని కవర్ చేయడానికి ఇతరుల మీద విపరీతమైన కంట్రోల్ తీసురావాలని డిక్టేటర్లా మారతారు. ఇది వాళ్ల సైకోటిక్ ఫేజ్. మరి ఈ అతి నియంత్రణ కూడా ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది? సిస్టమ్ మొత్తం కుప్పకూలిపోయి సిఫిలిటిక్ పతనానికి దారితీస్తుంది. ఇక్కడే మనకు తీవ్రమైన ఆర్గాన్ ఫెయిలియర్స్, భయంకరమైన మెమరీ లాస్ లాంటివి కనిపిస్తాయి. క్రానిక్ కేసుల ట్రీట్మెంట్లో రెమెడీ రిలేషన్షిప్స్ ఐడియా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక మందిచ్చుకుంటూ పోవటం హోమియోపతి కాదు కదా. లైకోపోడియం అనేది అయోడీన్కి అద్భుతమైన పూరకంగా, అంటే కాంప్లిమెంటరీగా పనిచేస్తుంది. అలాగే మనం ఇదివరకు చెప్పుకున్న క్యాల్కేరియా కార్బోనికా వాడాక, వాళ్ల లక్షణాలు తగ్గాక నెక్స్ట్ స్టేజ్లో వాడటానికి లైకోపోడియం ఎక్సలెంట్ చాయిస్. కొన్ని అక్యూట్ కండిషన్స్లో తప్పు మందులు పడినా, సిమ్టమ్స్ సప్రెస్ అయినా వాటి దుష్ప్రభావాలకు విరుగుడుగా కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక్కడ మనం ప్రాక్టీస్లో తరచుగా చేసే మిస్టేక్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పేషెంట్ వచ్చి నాకు విపరీతమైన గ్యాస్ ట్రబుల్ ఉందండి అనగాని ఎక్కడ లేని ఎక్సైట్మెంట్తో లైకోపోడియం ఇచ్చేయకూడదు. ఆ ఫిజికల్ సిమ్టమ్స్ వెనక వాళ్ల మానసిక అభద్రత ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
సెంట్రల్ డిస్టర్బెన్స్ను మిస్ అవ్వకూడదు. ఇంకో పెద్ద పొరపాటేంటంటే వాళ్ళు అజమాయిషీ చేస్తుంటే చూసి ఓహో వీళ్ళు నక్స్వామిక పేషెంట్స్ అని భ్రమపడటం. జాగ్రత్త, నక్స్వామికాది కోపంతో కూడిన రియల్ డామినేషన్. లైకోపోడియం వాళ్లది భయానికి కవర్ చేసుకోటానికి చేసే ఫేక్ డామినేషన్. ఈ చిన్న డిఫరెన్స్ పట్టుకోవాలి మనం. హనుమాన్ గారు అఫరిజం 7లో చెప్పిన ఆ గోల్డెన్ రూల్ ఎప్పుడూ మర్చిపోకండి. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అదే మనకు ఏకైక మార్గదర్శి. వ్యాధిని కాదు, వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ట్రీట్ చేస్తున్నాం మనం. ఒకటో రెండో సిమ్టమ్స్ పట్టుకుని లేదా గ్యాస్ ఉంది కదా అని మందులు వేయటం హానిమాన్ బోధనలకు విరుద్ధం. వాళ్ల ఫిజికల్ కంప్లైంట్స్, ఆ మైండ్ సెట్, థర్మల్స్ ఇవన్నీ కలిపి ఒక పర్ఫెక్ట్ పిక్చర్ రెడీ చేసుకున్నప్పుడే మనం వైటల్ ఫోర్స్ని సరైన దారిలో పెట్టి కంప్లీట్ స్వస్థతనివ్వగలుగుతాం. పొటెన్సీ సెలెక్షన్ దగ్గరకొచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముందు వాళ్ల సెంట్రల్ డిస్టర్బెన్స్ ఏంటో పక్కాగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఆర్గన్స్ డ్యామేజ్ అయిన డీప్ పాథాలజీ కేసెస్ వచ్చాయనుకోండి, ఉదాహరణకు క్రానిక్ లివర్ ఫెయిలియర్, అలాంటి వాటిలో ఎప్పుడూ 30C లాంటి తక్కువ పొటెన్సీతోని స్టార్ట్ చేయడం సేఫ్. హై పొటెన్సీ ఇస్తే ప్రమాదకరమైన అగ్రవేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మందిచ్చిన తరువాత మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని వెయిట్ అండ్ వాచ్. జీవశక్తి ఎలా స్పందిస్తుందో ఓపిగ్గా గమనించాలి తప్ప తొందరపడి పదే పదే మందు రిపీట్ చెయ్యొద్దు. సరే, ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఒక చిన్న క్విక్ చెక్లిస్ట్ లాగా చూద్దామా? మీ ఎదురుగా ఉన్న పేషెంట్ లైకోపోడియమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ 4 పాయింట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. 1. ప్రధాన సమస్యలు కుడివైపున్నాయా? 2. సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య బాధలు ఎక్కువవుతున్నాయా? 3. పొట్టకు వేడి పానీయాలు, ఆహారం కోరుకుంటున్నారా? అండ్ 4. బయటకు ఆధిపత్యం ప్రదర్శిస్తూ లోపల ఫెయిలియర్ భయం, ఇన్సెక్యూరిటీ ఉన్నాయా? ఇవి కనబడితే మీరు పక్కా రైట్ ట్రాక్లో ఉన్నట్టే. ఇప్పుడు మీకొక చిన్న ప్రాక్టికల్ ఛాలెంజ్. మీ క్లినిక్లోకి ఇప్పుడే ఒక పేషెంట్ వచ్చారనుకోండి. జస్ట్ 30 సెకండ్స్లో వీళ్ళు లైకోపోడియం కాన్స్టిట్యూషన్ అని ఎలా గుర్తుపడతారు? నడకలో ఎంతో దర్పముంటుంది, కాని కళ్లలో మాత్రం ఆ బిరుకు దాచుకోలేరు. వెయిటింగ్ రూంలో మీ అసిస్టెంట్ మీద విసుక్కుని గదిలోకి రాగానే మీతో భల్లే వినయంగా తడబడుతూ మాట్లాడుతుంటారు. చూసారా? ఈ స్పీడ్ అనాలిసిస్, ఈ క్లినికల్ రిఫ్లెక్సెస్ ఏ టెక్స్ట్ బుక్ చదివినా రావు. కేవలం కంటిన్యూస్ అబ్జర్వేషన్ వల్లే వస్తాయి. ఇవాల్టి మన సెషన్ ముగించే ముందు మీ బ్రెయిన్లో శాశ్వతంగా ముద్రించుకోబోవాల్సిన ఒక పవర్ఫుల్ సిగ్నేచర్ ఇమేజ్ చెప్తాను. ఒక కాస్ట్లీ సూట్ వేసుకొని ఎంతో కాన్ఫిడెంట్గా అందరికీ కఠినమైన ఆర్డర్స్ పాస్ చేస్తున్న ఒక పెద్ద ఆఫీసర్, కానీ లోకల మాత్రం నేనీ పని చేయగలనా, అందరి ముందు నా పరువు పోతుందేమో అని గజగజ వణికిపోతున్నాడు. ఆ మానసిక భయమే జీవక్రియను దెబ్బతీసి గ్యాస్గా మారి కడుపుబ్బరానికి దారితీస్తోంది. ఈ ఒక్క పిక్చర్ మీ మైండ్లో ఉంటే లైకోపోడియంని ఇంకెప్పటికీ మర్చిపోలేరు మీరు. ఒక బెస్ట్ హోమియోపాత్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో ఈ క్లినికల్ అల్గోరిథం మనకు చెప్తుందండి. ఫస్ట్ మనం నిష్పక్షపాతంగా అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత మెంటల్ అండ్ ఫిజికల్ జనరల్స్ విశ్లేషించాలి. దానికి తోడుగా ఆ ప్రాణాన్ని నిలబెట్టే PQRS లక్షణాలను పట్టుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా సింక్ అయితే అప్పుడొక పర్ఫెక్ట్ టోటాలిటీ ఫామ్ అవుతుంది. ఈ టోటాలిటీ మాత్రమే మనల్ని అత్యంత ఖచ్చితమైన ఆ సిమిలిమం వైపు సురక్షితంగా నడిపిస్తుంది. ఇదొక మ్యాథమెటిక్స్ లాంటి పక్కా సైన్స్ అండి. మరి నెక్స్ట్ స్నాప్షాట్లో మనం ఇంకో అద్భుతమైన ఔషధం పల్సిటిల్లా గురించి తెలుసుకోబోతున్నాం. లైకోపోడియంలో ఒక రకమైన ఇంటలెక్చువల్ ఫీలింగ్, అందర్నీ కంట్రోల్ చెయ్యాలనే కాఠిన్యం చూసాం కదా. పల్సిటిల్లా దీనికి టోటల్ ఆపోజిట్. అక్కడంతా ఎమోషన్స్, ఇతరుల మీద డిపెండ్ అవ్వడం, ఏడిచేయటం, గాలి ఎటు వీస్తే అటు అన్నట్టు క్షణక్షణానికి మారిపోయే మృదువైన మనస్తత్వం. ఈ 2 ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్ల గురించి నెక్స్ట్ విశ్లేషణలో మనం చాలా ఉత్సాహంగా, డీప్గా నేర్చుకుందాం. ముగింపుగా ఒక్కటే చెప్తాను, పేషెంట్ని వాళ్ల రోగం పేరుతో కాదు, వాళ్ల కాన్స్టిట్యూషన్ ద్వారా గుర్తించండి. వాళ్లకంటూ ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ని ఇండివిజువలైజ్ చేయండి. టోటాలిటీ నిర్ధారించుకున్నాకే మందు డిసైడ్ చేయండి. ఒక్కసారి ఆలోచించండి, నిన్న మీ క్లినిక్కి కేవలం గ్యాస్ ట్రబుల్ అని చెప్పి వచ్చిన ఆ పేషెంట్ నిజానికి లోపల తీవ్రమైన భయపడుతూ బయట బిల్డప్ ఇస్తున్న లైకోపోడియం కమాండరేమో కదా? ఏమంటారు? హోమియోపతి కేవలం ఒక వైద్యం కాదు, అదొక అద్భుతమైన కళ, పక్కా శాస్త్రం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.